తీసేయడం అంటే కాంగ్రెస్ పార్టీ దివాల్కోరు రకంగా ప్రవర్తించడం జరుగుతున్నది. ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఆ నోటీస్ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేసిన వ్యక్తి. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి మోసపు మాటలతోటి అధికారంకి వచ్చావు. నేను కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేస్తాను. ఏంటి 2000 ఇచ్చిన దాన్ని 4000 ఇస్తాను. ఏ రాష్ట్రంలో లేని తిరిగి కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. మహిళలకు 2500 ఇస్తానని. రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో రైతు బంధు ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాను. బోనస్ ఇస్తాను. ఇట్లా బోకరి మాటలతోటి ప్రజలందరినీ మోసం చేసి అధికారంకి వచ్చావు. కేసీఆర్ చేసిన పనుల కంటే నేను ఎక్కువ చేస్తాను. కాళేశ్వరం ఏదో కొద్దిగా ఇబ్బంది అయితే నువ్వే దాన్ని ఎక్స్పోజ్ చేసి మొత్తం నాశనం చేసిందని ప్రజలలో మభ్యపెట్టావు. అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి కేసీఆర్ గారికి దేశంలో పట. ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకున్నావు. తెలంగాణ ఎడారిగా ఉండేది. ఆ ఎడారితనాన్ని తీసుకొచ్చి సస్యశ్యామల చేశాడు. మేంగా చెప్పింది అది. చంద్రబాబు గారే తెలంగాణలో ఇవాళ మీ ఎకరం అమ్మితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈడ 10 ఎకరాలు కొనవచ్చు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి లేనప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనవచ్చు అని ఆయనే అన్నాడు. అంటే ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆస్తుల విలువలు పడిపోయినాయి, లంచగుడితనం పెరిగిపోయింది, భూమి రేట్లు పడిపోయినాయి. రైతులు కూడా గందరగోళమైన పరిస్థితి ఉన్నది. హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కూడా పూర్తిగా పడిపోయింది. దీనికి కారణం అంతా రేవంత్ రెడ్డి గారు కాదా? దయచేసి మరి అసుంటి మన తెలంగాణ డెవలప్మెంట్ చేసి ప్రజలను మెచ్చుకున్నట్టు చేసిన నువ్వు గెలవచ్చయ్యా. అప్పుడప్పుడు నేను కూడా 7 సార్లు గెలిచే వరకే ఊకే ఈయనేనా అనేది వచ్చింది. కొత్త నీ బోకర్ మాటలతోటి, అబద్ధం మాటలతోటి, ఆమె ఏడుపులతోటి నేను ఓడిపోయాను. కానీ ప్రజలు ఇప్పుడు మొన్న చూసినప్పుడు ఎన్నికలు పాలకుర్తి నియోజకవర్గంలో సర్పంచ్ల ఓట్లు 46,000 ఓట్లతో నేను ఓడిపోతే 1800 ఓట్ల లీడ్ వచ్చింది. మున్సిపాలిటీ కాక మళ్ళా నేను రైవల్ అభ్యర్థులు కానీ మేము బలపరిచినవి కూడా వేసుకోలేము. మేము బలపరిచిన ఉన్నాయి. 10 గ్రామ పంచాయతీలు ఉన్నా కూడా మేము మా దాంట్లో వేసుకోలేదు లోకల్. దయచేసి ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇలా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు పోగొట్టుకున్నారనేది రియలైజ్ అయ్యింది. అసుంటి ముఖ్యమంత్రి 70 ఏళ్ళు దాటి పాపం ఆయన కొంత ఆరోగ్యంగా కూడా వీక్ ఉన్నాడు. అసుంటికి ఆయన దగ్గరికి పోయి పోలీసు వాళ్ళు కానీ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఆయన దగ్గర పోయి కలిసి నోటీస్ ఇవ్వాలి. ఎవరినో అనామకుడికి వేసినట్టు ఓ డోర్ పోస్టర్ వేస్తావు. ఏమైనా సిగ్గున్నదా రేవంత్ రెడ్డి గారు? నువ్వు షో పుటప్ చేసినందుకు మేడారం జాతరకో మంత్రులను తోలి ఇంటికి పోయి కలిసి వచ్చినావు. కానీ ఆయన కేసు విషయంలో పట్నం ఇంత గందరగోళమైన పరిస్థితి చేస్తావు. దీని వెనుక బీజేపీ హస్తం కూడా ఉన్నది.
ఇద్దరు కలిసి నాటకం చేస్తారు, కాంగ్రెస్ బీజేపీ. ఇదొక డ్రామా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక డ్రామా. ఆ సర్పంచ్ ఎన్నికలప్పుడు అదొక డ్రామా చేశారు. ఇప్పుడు సింగరేణి కుంభకోణం వల్ల బయటకు వస్తాను. ఈ ఎన్నికల లోపల డైవర్షన్ చేసేందుకు ఇదొక డ్రామా. మున్సిపాలిటీ ఎన్నికల లోపల మా కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారి మీద నోటీస్ ఇచ్చిందనే బాధతో ఉన్నారు, ఉద్రేకంగా కూడా ఉన్నారు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీరు కేసులు పెట్టినా. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మేము పోలీసు అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరండి తొర్రూరులో మీరు చూశారు, మేము ఎక్కడ పెట్టాం? హెలికాప్టర్ రోడ్. కేసు ఏమని పెట్టారు? రాష్ట్రం అంతా కూడా రేవంత్ రెడ్డి బొమ్మలు కాలబెట్టారు, ఎక్కడ కూడా కేసు పెట్టలే. మాకు రేవంత్ రెడ్డి బొమ్మ కాలబెట్టిందని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేసిందని కేసు పెట్టారు. దీని వెనుక ఎవరు వస్తూ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రం లేదా 32 మంది మీద కేసు పెట్టారు. ఇదంతా కుట్ర. నేను జైలుకు పోయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను బెయిల్ కూడా తీసుకున్నాను, అది కూడా చెప్తాను. ఇది తప్పుడు కేసు. నేను ప్రెస్ మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మేము తొర్రూరులో పెట్టొద్దు, ఎన్నికల కోడ్ ఉన్నదని ఆడ పెట్టాం. ఎన్నడైనా మీరు కేసీఆర్ గారిని బొమ్మను కూడా మీరు అప్పుడు కాలబెట్టారు కొంతమంది, మేమైనా పెట్టామా? మీ కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీలు కూడా మా బొమ్మలు కాలబెట్టారు, మేమైనా కేసులు పెట్టామా? ఇది దౌర్జన్యం కాదా? ప్రజలు రెచ్చిపోతారయ్యా, మేం కాదు కార్యకర్తలు, ప్రజలే రెచ్చిపోతారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కాలబెట్టేందుకు ప్రజలే ముందుకు వస్తారు. మీరున్నారు ఎన్నికల ప్రచారానికి, చూశారు, ప్రతి ఇంటికి వేరే తిడతారు. రేవంత్ రెడ్డి వాడు బోకర్ మాటలతోటి అధికారంకి వచ్చాడు, మమ్మల్ని మోసం చేశాడు, మేము తప్పు చేశామని రియలైజ్ అవుతాను. ఏం చేశాబా? ప్రతిది కూడా దళితులకు మేము 10,000 ఇస్తాను, నువ్వు 12,000 ఇస్తాను. దళితులను మోసం చేశావు, 12 లక్షలు ఇస్తాను. గిరిజనులను మోసం చేశావు. మీ 8% రిజర్వేషన్ ఉంటే 10% చేస్తే, తండల గ్రామ పంచాయతీ చేస్తే, లంబాడీలో రిజర్వేషన్ నుంచి ఎత్తేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఇవన్నీ కుట్రలే. నువ్వు మొదటి నుంచి కూడా కుట్రల కుతంత్రాలతో పుట్టిన వ్యక్తివి. నువ్వు ఫస్ట్ ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ, ఫస్ట్ బీజేపీలో తిరిగినావు. గోడల మీద రాతలు రాసేది, గోడల మీద రాతలు రాసి పెయింటింగ్ ప్రెస్ పెట్టుకొని బతికేటోని. అసుంటోనివి టీఆర్ఎస్ పార్టీ చేరినావు. తర్వాత మళ్ళా టీడీపీలో చేరినావు. టీడీపీ నుంచి ఏ పార్టీ అధికారం కొత్తదని మొదలు పని కట్టుకున్నట్టు తిరుగుతూ ఉంటాం. వివిధ పార్టీలో మారి మోసాలు చేసే వ్యక్తివి. నీకు నియమనిబంధనలేయా? ఒక పాలసీ ఉన్నదా? ఒక పద్ధతి ఉన్నదా? నా మీద కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసిన ఏడ దొరకలే, వీళ్ళకు కూడా ఆధారాలు ఏం దొరకలే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వాన్ని కాపాడేందుకు పోలీసు వాళ్ళు చేస్తారు. ఎవరైనా కుట్రాలు చేస్తారా, కుతంత్రాలు చేస్తారా, వాళ్ళ వివరాలన్నీ పోలీసు వాళ్ళు తీసుకుంటారు. పోలీసులకే బాధ్యత. అది ముఖ్యమంత్రికి తెలియదు, అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, దయాకర్ రావు కానీ, ఇంకోరు తెలియదు. అది ఆ బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అవి చేస్తారు.
మాకు చెప్పేది పోలీసు వాళ్ళు నక్సలైట్ మీ మీద దాడి చేసినట్టున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అదే వాళ్ళ బాధ్యత అది. అట్లా ఆ నిఘాలు చేస్తే దాని మీద మా మీద ముఖ్యమంత్రి మీద ఏ రాష్ట్రంలో చేస్తున్నారా? ఇది మేమేమైనా చేసినాం కేసీఆర్ గారు? ఇట్లా కాంగ్రెస్ వాళ్ళం కుట్ర కుతంత్రాలతో ఎవరిని మీద కేసు పెట్టామా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం తెలంగాణ ద్రోహులే ఉన్నారు. దాంట్లో తెలంగాణలో అభిమానులు, తెలంగాణ పోరాటం చేసిన కానీ రేవంత్ రెడ్డి ఒక్కడు తెలంగాణ ద్రోహి అనే. తెలంగాణ కోసం పోరాటం చేయలే అన్నాడు, తెలంగాణ కోసం ఈయన రాజీనామా చేసే ప్రయత్నం కూడా చేయలే, తెలంగాణ కోసం ఈయన జైలు పోలే, తెలంగాణ కోసం ఈయన ధర్నాలు చేయలే, తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసింది కానీ తెలంగాణకు అనుకూలంగా చేయలే. మేము ఆ రోజు 14 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కోసం రిజైన్ చేసినాం తెలుగుదేశం వల్ల, ఈయన ఒక్కడే రిజైన్ చేయలే. అది ఉన్నాయి ఆధారాలు. రిజైన్ చేయకుండా తప్పించుకొని పోయాడు. నీకు తెలంగాణ గురించి ఏమెరక? తెలంగాణ ద్రోహి అని మాట్లాడుతున్నదే. ఇదొక్కటి. మేము ఊకం, ఎంతకైనా పోరాటం చేస్తాం. కేసీఆర్ గారి మీద ఏమన్నా చేసేది ఉంటే ఎంతకైనా తెగిస్తాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు జైలుకైనా పోతాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని. మీరు ఏం చేస్తారో చేయండి, దేనికైనా సిద్ధంగా ఉంటాం. కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది, తప్పు చేయకపోతే బీఆర్ఎస్ కు భయం ఎందుకు ఆ నలుగురే పడుతున్నారు? ఇప్పుడు అనవసరమైన పెద్ద ఆయనను నోటీసులు ఇచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే, ఇప్పుడు నిన్ను పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా, నువ్వు బాధపడవా? తప్పు చేయకుండా నిన్ను పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను ఏం తప్పు చేయలేదు, నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతాను, నువ్వు బాధపడవా? తర్వాత మళ్ళీ తప్పు లేదని ఎలగొడతారు. కానీ పోలీస్ స్టేషన్ పోయినా బాధ నీకుండదా? ఒక పెద్ద మనిషిని అట్లా హింసించడం మంచిదేనా? ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి అని. ఎవ్వరి కాంగ్రెస్ పార్టీ అడుగు, బీజేపీ అడుగు, ఈ న్యూట్రల్ పర్సన్ అడుగు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ సాధించి తెలంగాణ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్ అని ప్రతి ఒక్కరు అంటాం. రాజకీయంగా వేరే తిరిగే విమర్శలు చేయొచ్చు. కేసీఆర్ గారిని తిట్టాలంటే ఎవరు కూడా తిట్టరు, రాజకీయంగా తిట్టు, కానీ వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసడం మంచిదా? అది ఆయన హాస్పిటల్కి ఉంటే ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఏదో డ్రామానా అది? అదే మరి ఆ డ్రామా చేసి ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం మంచిదా? అది మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి గతంలో మీరు అభివృద్ధి చేశామని చెప్తుంటే కాంగ్రెస్ ఒకటి చెప్తోంది, ఏ జీవో తీసుకొచ్చారు, ఎన్ని కోట్లతో తీసుకొచ్చారు, తొర్రూరు ప్రజల ముందు పెట్టండి అని అన్నారు ఎమ్మెల్యే గారు ఝాన్సీ. సరే ఉన్నాయనే జీవోలు చెప్తా కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు తొర్రూరు సరే అది ఇంపార్టెంట్. ఇది మళ్ళీ ఒక్కసారి మీరు రాసుకోండి. రెండోది, దయచేసి ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 100 పడకల హాస్పిటల్ ఎండోమెంట్ పర్మిషన్ కూడా దాదాపు ఖాయమైపోయింది, మీ అందరికి కూడా తెలుసు. ఎండోమెంట్ వాళ్ళు పైసలు కట్టవని నోటీస్ ఇచ్చారు. ఎంత ఎకరాన 1,00,000 2 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ, అది కూడా మేము సిద్ధపడ్డాం. ఆడ స్థలం కట్టాలని మేము ఆడ శంకుస్థాపన ఇచ్చినాం. 100 పడకల హాస్పిటల్ మంజూరైన డబ్బులు కూడా శాంక్షన్ లెటర్ ఇచ్చినాం. ఆ లెటర్స్ కూడా మీకు చూపెడతా ఇప్పుడే. టీ భాస్కర్ ఏమైనా ఉంటే పంపి అది చేశాం. దాన్ని ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు పని మొదలు పెడతలేదు? గన్పూర్లో పనులు మొదలు పెట్టారు, మరిపెల్లం మొదలు పెట్టారు, ఇక్కడ ఎందుకు మొదలు పెడతలేరు? ఇవన్నీ ఒకటేసారి మంజూరైనవి. ఇంకా ఇది మొదలు మంజూరైంది, వాటికంటే మొదలు ఇది మంజూరైంది. 2 సెంటర్ లైటింగు పాల కేంద్రం దాకా అయింది.
మంజూరైంది, టెండర్స్ కూడా అయినాయి. దాన్ని ఎందుకు ఆపారు? అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కృష్ణారావు అనే ఒక కాంట్రాక్టర్, ఆయన సీసీ రోడ్లు చేయడని పెద్ద పెద్ద 1000 కోట్ల బ్రిడ్జిలు చేస్తాడు, 1000 కోట్లకు చేస్తాడని. అసుంటోడు రోడ్లు బాగా చేస్తాడని, ఏది రోడ్లు చాలా బాగా చేస్తాడు. మీరు చూశారు తొర్రూరు రోడ్లు మీకు ఎక్కడైనా అవుపడతాయా? క్వాలిటీ. మీరు మైబాద్ పోయింది, ఇంకెక్కడి పోయింది, ఇంత క్వాలిటీ దొరకదు మీకు. క్వాలిటీ రోడ్లు ఇప్పుడు మనం వేరే పోస్తే బొందలు గిందలకి ఇట్లుంటాయి సీసీ రోడ్లలో కూడా. ఇది ఒక క్వాలిటీ తోటి చేయించాం తొర్రూరులో. ఎస్కార్ రానన్నాడు ఆయన. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆయన కంపెనీ పెట్టించి ఆయనతో చేయించిన 30 కోట్ల పనులు చేసిండు. ఇంకా 20 కోట్ల పనులు ఉన్నాయి. పోయిండు కలిసి మేము 30 కోట్ల పనులు చేసినాం, ఇంకో 20 కోట్లు ఉన్నాయి సార్. ప్రతి డివిజన్లో ₹1 ఉన్నాయి, సెంటర్ లైటింగ్ ఉన్నాయి, ఇవన్నీ మిగిలిపోయినాయి. మీరు చేయమంటే చేస్తా సార్, నాకు బిల్లులు తర్వాత ఇచ్చిన పర్వాలేదు, మీరు బిల్లులు ఇప్పిస్తా. నువ్వు ఒక్కటి చేయొద్దు, దయాకర మంజూరు చేసిన ఒక్కటి చేయొద్దు, మేము క్యాన్సిల్ చేస్తామని ఇలా కొట్టి 30 కోట్ల బిల్లు రాగినాయి. ఈ పనులు కూడా ఆఫ్ చేసినాం. అది ఎవరు తప్పండి? 2 చెరువులు ఎవరు చేశారండి? మీకు తెలియదా? నేను వేయలేదా చెరువుది? దాన్ని అద్భుతంగా చేయాలని మంచిగా వాకింగ్ తిరిగా చేసి మంచిగా చేద్దాం అనేది నా ప్రయత్నం. దాన్ని ఆఫ్ చేశారా? మళ్ళీ ఆమె శంకుస్థాపన వేసింది, పని మొదలు పెట్టించి మళ్ళీ ఆపిందా? మార్కెట్ది ఇంకా 2 కోట్లు పెట్టిన మీద 2 కోట్లు 2 అంతస్తులు. ఇప్పుడు మళ్ళీ ఉన్నదానికంటే ఇంకా 2 అంతస్తులు కట్టి దాని మీద ఏసీ చేయాలని ఒక స్టోర్ మొత్తం ఏసీ, కోల్డ్ స్టోరేజ్. అంటే కూరగాయలకి ఇట్లా మిగిలిపోయినాయి కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అక్కడ పెట్టుకుంటట్టు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసినట్టు నేను ప్లాన్ చేసి టెండర్ దాన్ని ఆపి అరిపిరాలకు డబల్ రోడ్ ఆర్ఎంబికి ఆ జీవో కాపకుండా టెండర్ కూడా అయింది. దాన్ని ఆపేసినాం. ఇట్లా జనం ఇప్పుడు ఇబ్బంది పెడతానని ఆ చెరువు దగ్గర నుంచి తీసుకుపెట్టి ఏర్పాటు చేశాను. ఇట్లా దాన్ని ఆపేసినాం. కంటేపాలెం పోయేందుకు డబల్ రోడ్ అది ఆఫ్ చేసినాం. అది మధ్యలో సెంటర్ లైట్ ఇక్కడ దాన్ని ఆఫ్ చేశారు. అన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక్కటే, ఇక కుల సంఘాల బిల్డింగ్లు అయితే అన్నీ ఆఫ్ చేసినాం. ఇలా కుమ్మరి వాళ్ళది ఉన్నది, వాళ్ళది ఆఫ్ చేసినాం. అందరి ఆఫ్ చేసినాం. రజకులది పోయి నేను చేసిన దానిపై ప్రారంభోత్సవం చేసి వాళ్ళు అడిగిన ఒక సబ్ స్టేషన్ అడిగింది, మన ట్రాన్స్ఫారం అడిగింది. ఆ ట్రాన్స్ఫారం కూడా ఇవ్వలేకపోయాం. ఆడిటోరియం ఆగిందా ఉన్నదా? నిమ్మలంగా నడుతాను 2.5 సంవత్సరాల నుంచి. మున్సిపాలిటీ ఆఫీసు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వెనుక తయారు చేసినాం. దాన్ని ఆఫ్ చేసినాం. టెండర్ పిలిచిందని మొత్తం ప్రతి డివిజన్లో ₹1 వర్క్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఎందుకు మీరు ఆపారు? ఇవాళ నిన్న మాట్లాడారు, అని ఒక్క పని చేయలేదు తొర్రూరుకు. శ్రీనివాసరెడ్డి గారు దత్తత తీసుకొని అన్ని డెవలప్మెంట్. శ్రీనివాసరెడ్డి ఎవరు? మంత్రి కావచ్చు. ఆయన నియోజకవర్గంలో ఏం చేయలేకపోతాడు. పాలేరు నియోజకవర్గంలో మన సర్పంచులన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచినాడు. దయచేసి మీరు, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్న ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా వాస్తవాలు మీరు రాయండి. నేను ఓడిపోవచ్చు, నిరుద్యోగులకు ఏదేదో చేస్తారని మీరు హామీ ఇచ్చారు. ఎన్నో అబద్ధ మాటలు చెప్పారు. ఒక్కరికి నేనన్నాక నిరుద్యోగ యువకులందరికీ కూడా ప్రైవేట్ కంపెనీలు అన్ని పిలిచి మొన్న 500 మందికి ఉద్యోగాలు ఇప్పించిన పాలకుట్రని అధికారం లేకుండా. ఇవన్నీ వాస్తవాలు కాదా? మీరు ఒక్క పని, మీరే పవర్లు ఉన్నారు, మీరు ఎమ్మెల్యేలు, మీరు కథ రాష్ట్ర నాయకురాలు మీరే. నేను మిమ్మల్ని విమర్శ కాదు, మీరు ఏం పనులు చేస్తలేరు, ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని.